ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరుచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్నిచ్చి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 8వ నెల మరి 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేము, నీ మార్గములలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 37వ శరణం. పిల్లరా, మరి దేవాది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన కన్నులను మరి పరిశుద్ధమైనటువంటి వాటి మీద మనసు పెట్టాలని, పరిశుద్ధమైన వాటిని చూడాలని, మరి పనికిరానివి ఏవి చూడకూడదని, వ్యర్థమైనవనిగే పనికిరానివి చాలా అనుకూలమైనటువంటి దేవునికి ఇష్టం కానివి చూడకుండా మరి పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూడాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా మరి ఏమంటున్నాడంటే, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గములో నడవటానికి మనం బ్రతకాలి. మరి లోకం మనకి శాశ్వతం కాదు, శాశ్వతమైనదే మనకి పరలోకం. పైన వాటి కోసమే మనం వెతుకుచు మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నట్లు మన ఆత్మను బలపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైనటువంటి వాటి మీదే మన మనసు ఉంచాలని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి నీ వాక్యం నమ్మదగిన తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను, ప్రేమను మీరు దయచేయండి ప్రభా. భార్య భర్తల మధ్యన మరి తండ్రి కొడుకుల మధ్యన సమాధానం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో కూడా మీరే తోడు నడిపించండి దేవాదిగో తండ్రి. యేసు నీకు వందనాలు. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయకులు మంచి ఆరుగులతో నింపండి. ఈనాటి యవనస్తులు ఎంతోమంది ప్రభా మరి చెడు అలవాట్లకు అలవాటై ప్రభా మరి నాన్న తండ్రి ఎంతోమంది పాడైపోతున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తాను తండ్రి. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి దేవా తండ్రి. ఇదిగొని పనికి వెళ్ళే బిడ్డలకు నన్ను మంచి ఆరోగ్యంతో నింపండి. ఎంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారు చేసుకునే ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉన్న నీకు స్తోత్రాలు తండ్రి దేవా. ఎంతోమంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను, మీరు సకాలంలో ఉద్యోగాలు దయచేయండి నీకు స్తోత్రాలు ప్రభా. ఇక హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేయండి. ఎంతోమంది బలహీనలు కలిగి ఉన్నారు, జ్వరాలతో ప్లేట్లెస్ పడి టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. అందరికీ మంచి వంతునం పడి తండ్రికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి యేసు. మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆస్వాదించండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన ప్రతి సేవకుడు సేవకుల కుటుంబాలు దీవించిన పరిచయం మీరు ఆస్వాదించమని ప్రార్థించమని వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మీరే తోడుగా నడిపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుందని ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నామకి మేము తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.